హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తానండి. చాలామందికి ఒక డిజైన్ మెయిల్ నుంచి పెన్ డ్రైవ్లోకి ఎలా కాపీ చేసుకోవాలో తెలీదు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేశాను నేను. ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ డేటా అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే పైన మొబైల్ డేటా అనే ఆప్షన్ కనిపిస్తుంది. మొబైల్ డేటాని ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, నెట్ సింబల్ కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ నా మెయిల్ అనేది ఇందులో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా శిరీష ఎస్ అనేది, ఇది నా మెయిల్ ఐడి. ఇక్కడ జీమెయిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జీమెయిల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి ఒకటి నెంబర్ ఉంది కదండి. ఇది యాక్చువల్గా నేను నిన్న డిజైన్ పర్చేస్ చేశాను. ఆ డిజైన్ మనం డౌన్లోడ్ చేసుకుందాం, మన పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకుందాం. ఇది కస్టమర్ అడిగింది డిజైన్, నేను తీసుకున్నాను. ఇది కనిపిస్తుంది కదా, అంటే హ్యాండ్ పైన, నెక్స్ట్ బార్డర్, ఫ్రంట్ బ్యాక్ కూడా జస్ట్ బార్డర్ వచ్చింది. దీన్ని కాపీ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మెయిల్లో ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది. ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇవి పార్ట్స్, మనకు వచ్చిన పార్ట్స్, ఫ్రంట్, బూటీ, హ్యాండ్, ఇవన్నీ మన దగ్గర మనకు పంపించారండి వాళ్ళు. ఫుల్ నెక్, ఫుల్ హ్యాండ్, ఇవన్నీ పార్ట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ అనే సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. అక్కడ డౌన్లోడ్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, కనిపిస్తుంది కదండి అందరికీ. ఇది నెక్స్ట్ ఏం చేయాలంటే ఓపెన్ చేసుకోవాలి. దానిపైన డబుల్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇది మన పెన్ డ్రైవ్ అండి, శాండ్ డిస్క్. ఈ పెన్ డ్రైవ్ ఇక్కడ ఆల్రెడీ మనకు హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లో అనేది నేను పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేశాను. ఇదిగోండి కనిపిస్తుంది కదా అందరికీ. ఈ పెన్ డ్రైవ్ ఇక్కడ మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకోవచ్చు. లేదంటే మనం డిస్ప్లేలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి అటు నుంచి కూడా పంపించుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా పంపిస్తున్నానండి. అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంట్రోల్ ఏ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ టు అని ఉంది. ఈ ఎక్స్ట్రాక్ట్ టు అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. డెస్క్టాప్లో సేవ్ చేయాలా, లేదంటే నెక్స్ట్ విండోస్, హోమ్ గ్రూప్, ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడ సిరి అనే ఫోల్డర్ ఉంది, ఈ ఫోల్డర్లో చేయట్లేదు. రిమూవబుల్ డిస్క్ అని ఉంది. దీనిది రిమూవబుల్ డిస్క్ అండి. యాక్చువల్గా ఇది మనం పెన్ డ్రైవ్ పెట్టుకున్నప్పుడు ఏదైనా పెన్ డ్రైవ్కి నేమ్ ఉంటే నేమ్ చూపిస్తుంది. ఒకవేళ నేమ్ లేకపోతే రిమూవబుల్ డిస్క్ అనే ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది. వెంటనే ఏం చేయాలంటే దాన్ని క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసి ఇన్ కేస్ మీకు ఇక్కడ రిమూవబుల్ డిస్క్లో మీకు కనుక ఏదైనా ఫోల్డర్ నేమ్తో మనం ఈ డిజైన్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఆ ఫోల్డర్లో ఇక్కడ 447 అని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా పెన్ డ్రైవ్లోకి పంపిస్తున్నాను. డైరెక్ట్గా పెన్ డ్రైవ్లోకి పంపిస్తే మనకు ఆప్షన్ ఏంటంటే ఒక్కోసారి మనం ఈ నెంబరు మనకు గుర్తుండదు స్పెసిఫిక్గా ఇక్కడ ఉంది అని చెప్పేసి. కాబట్టి నేను డైరెక్ట్గా ఈ రిమూవబుల్ డిస్క్లో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అడ్వాంటేజ్ ఏంటి అనేది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను, పంపిస్తున్నాను. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. కాపీ అయిపోయినాయి. ఇంకెందుకు లేటు, మనం మన పెన్ డ్రైవ్లో ఓపెన్ చేసేసి చూసేద్దాం. ఇప్పుడు పెన్ డ్రైవ్ ఆప్షన్ మళ్ళీ డైరెక్ట్గా మనకు రావాలంటే, అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసే కంటే డైరెక్ట్ కావాలంటే విండోస్ ప్లస్ ఈ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ రిమూవబుల్ డిస్క్ అని కనిపిస్తుంది కదా, ఇలా. అంటే నేను ఇప్పుడు డైరెక్ట్గా పెన్ డ్రైవ్లోకి పంపిస్తే ఇది అన్నమాట మనకు అడ్వాంటేజ్. అంటే డైరెక్ట్గా మనం ఫోల్డర్ నేమ్ లేకపోయినా డైరెక్ట్గా మీకు ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఇలా డిస్ప్లేలో వచ్చేస్తాయి. ఇది బ్యాక్, హ్యాండ్, బార్డర్, ఫుల్ హ్యాండ్, ఫ్రంట్ చూసేసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు పెన్ డ్రైవ్లో డైరెక్ట్గా అయినా పంపించుకోవచ్చు, లేదంటే ఫోల్డర్ నేమ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.